హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మునక్కాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన అన్నీ ఇందులో అయితే ప్లేట్లో పెట్టుకున్నాను. తాలింపుకి కావాల్సినవి అన్నీ అన్నమాట. ఇంకా ఇది ఆవాలు మెంతులు పౌడర్ చేసి మెత్తగా మిక్సీ ఆడేసాను అన్నమాట. ఆ పౌడరు ఇంకా చింతపండు ఇదైతే ముందే నానబెట్టేసుకున్నాను. మెత్తగా గుజ్జు తీసేసుకుని ఇందులో పెంకులు తుక్కు ఉంటాయి కదా, అవి వడగట్టుకోవాలి. ములక్కాయ ముక్కలు అనేవి 2 ఇంచులు కట్ చేసుకుని శుభ్రంగా కాటన్ క్లాత్ మీద తడి లేకుండా మొత్తం ఆరబెట్టుకోవాలి కొంతసేపు. ఇది వేరుశనగ ఆయిలు. ఇంకోండి ఇందాక చూపించాను కదా, చింతపండు అనేది వడకట్టేసాను. చింతపండు చిక్కగా తీసుకోవాలి పులుసు అనేది. ఇక్కడైతే ఇవన్నీ రెడీగా పెట్టుకొని స్టవ్ మీద అయితే ఇది ఆయిల్ పోసుకోవాలి. వేరుశనగ ఆయిలే వాడతాం కదా పచ్చళ్ళకి. అలా తడి లేకుండా ఉన్న ములక్కాయలు మొత్తం 2 ఇంచులు ముక్కలు కోసుకోవాలన్నమాట. ఆ ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఎంతోసేపు కాదండి, కొంచెం 3-4 మినిట్స్ వేగితే సరిపోతాయి. అంత బాగా ఫ్రై అవనవసరం లేదు. ఇంకా ములక్కాయలు అనేవి ఫ్రై అయిపోయి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు, మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. తాలింపు ఇవన్నీ ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇంకా వెల్లుల్లి అనేది ఫ్రై అవ్వలేదు కదా, ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు అనేది, ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పసుపు వేసేస్తాం. తర్వాత కారం అది కలిపేటప్పుడు అయితే వేయక్కర్లేదు. తాలింపు వేగిన తర్వాత చింతపండు పులుసు అనేది వేసుకోవాలన్నమాట. ఇది మొత్తం దగ్గరికి వచ్చేయాలి. ఈలోపు అది కొంచెం మరుగుతూ ఉంటాంగా ఇక్కడైతే మనం ములక్కాయలు అయితే చల్లారిపోయినాయి. ఇప్పుడు ఉప్పు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉప్పు, మెంతులు, ఆవపిండి కలిపింది పౌడర్ వేసుకోవాలి. తర్వాత అయితే కారం వేసుకోవాలి. ఇది పచ్చళ్ళ కారమే అండి, ఇంట్లో కారం అయితే కాదు, అదే కూరల్లో వేసే కారం అయితే కాదు. మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాయలు అనేవి ఇందులో వేసి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు తాలింపు అయితే చింతపండు అనేది దగ్గర పడిన తర్వాత అది పూర్తిగా చల్లారిపోవాలండి. వేడిగా ఉన్నప్పుడు అయితే కలపకూడదు, పూర్తిగా చల్లారనివ్వాలి. ఇదైతే పక్కన మిక్స్ అయిపోయింది కదా, ఉప్పు కారం అనేది పక్కన పెట్టేసుకుని ఇదిగోండి తాలింపు కూడా దగ్గరికి పడింది. చింతపండు అనేది దగ్గరికి వచ్చేసింది చూసారా. ఆయిల్ చింతపండు సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక నేనైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుని చూడండి. తర్వాత అయితే చల్లారిపోయింది శుభ్రంగా. గిన్నె పట్టుకున్నా కాలట్లేదన్నమాట. బాగా శుభ్రంగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి. ఇందాక ములక్కాయలు అనేవి ఉప్పు కారం అనేది కలిపేసాం కదా, అది ఆయిల్ మీద కొంచెం పట్టింది. మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకుని ఈ తాలింపు మిశ్రమం అనేది వేసుకోవాలి. ఇంతేనండి, ములక్కాయ పచ్చడి అయితే చాలా ఈజీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఈ పద్ధతిలో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.